క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి బైబిల్ స్టడీలో మనము గ్రంథంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు కూలంకషంగా నేర్చుకుంటున్నాం. అనుభవ జ్ఞానము అనే అంశం మీద పేతురు భక్తుడు లిఖించినటువంటి ఆత్మీయ బోధనను ధ్యానిస్తున్న క్రమంలో జ్ఞానముల గురించి గత కొన్ని వారములుగా ధ్యానించాం. చివరిగా జ్ఞానాన్ని మనం ఒక భాగాన్ని పూర్తి చేసుకొని రెండో భాగంలో పూర్తి చేసుకోబోతున్నాం. విశ్వాసము నుండి వచ్చినటువంటి యోగ్యకరమైనటువంటి పరిపూర్ణతతో కూడిన స్థితిలో నుండి జ్ఞానంలోనికి రావాలి. ఆ జ్ఞానం ద్వారా దేవుని ఆరాధించే బిడ్డలుగా స్థిరపరచబడాలని, ఏదో ఒక దేవుడు మేలు చేస్తాడు దాని కొరకే వెళ్ళాలి అనే భావనని ప్రక్కన పెట్టండి. మేలు అన్ని ఆయనే చేస్తారు, మనం ఆయనతో ఉండే విధానంతో ఉంటే చాలు. అది మనం కనిపెట్టుకోలేకపోతున్నాం. ఆ బైబిల్ స్టడీలో పెట్టడానికి కారణం అదే. మన సంఘంలో ఆ యొక్క జ్ఞానంలో సంపాదించుకోవడానికి నిజమైన జ్ఞానం ఏంటో, వాక్యం ఏంటో మనం ధ్యానించాం. ఈ దినమున చివరిగా ఆత్మీయ జ్ఞానాన్ని గురించి ధ్యానిస్తాం. జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము జాగ్రత్తగా వినాలి. ఏ ఇతరులైనటువంటి వారు కూడా ఈ ఆత్మీయ జ్ఞానం గురించి బోధించరు. ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ప్రార్థనలు చేసుకొని వారిగా బలపడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ నీ దేవుడు నా దేవుడు ఏం చేస్తున్నారంటే, ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకొని దేవునికి అత్యంత సమీపస్తుగా వెళ్తారు. అది దేవుడు కోరుకుంటున్నది. నీవు దేవునితో ఎంత సమీపస్తుడు అవుతున్నావు, దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు పక్కన పెట్టండి. మీతో కూడా దేవుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని యొక్క పలుకు అని, దేవుని యొక్క నడిపింపు అనే జ్ఞానము ఇస్తాడే, అదే ఆత్మీయ జ్ఞానం. మీకు జరుగుతున్నటువంటి, కానీ దాని రిసెప్టివిటీ అంటే మీరు గ్రహించే మనస్సు ఉంటే, ఇది నా దేవుడే నన్ను ఇలాగ చేస్తున్నారని నిన్ను బలపరిచి దృఢపరుస్తాడు. ఇది స్పష్టం నేను చెప్తున్నాను. మీ దేవుడే ఇలాగ చేశాడని. ఒక ప్రార్థన చేసుకుంటారు కదా అయినారు, దేవునికి మీ చేతులగా దేవుడికి నమస్కారం పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. ఎప్పుడు సంగతిది? 40 ఏళ్ల క్రితం సంగతి. దాన్ని ఆత్మీయ జ్ఞానం అంటారు. మనం ఉండే ప్రదేశంలో మన యొక్క విధానం, జీవన విధానం ఏంటనేది దేవుడు నాకు ఎవరి ద్వారా తెలియజేశాడు. మా ఇంట్లో కూడా ప్రార్థన చేసే కుటుంబాలేవి, దేవుని ఆరాధించే కుటుంబాలే. మరి ఎందుకు అలాగ చేయలేకపోయాను నేను? లోకం ఏం చేస్తుందంటే మనకు కొన్ని గర్వాన్ని ఇస్తుంది. దేవుణ్ణి మరిచి నేను గొప్ప అనుకుంటుంది. కాదు. ఆయనకు మనం చేయవలసిన విధి ఏమిటి? కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తే. మీరు కళ్ళు మూసుకోండి, దేవుడికి నమస్కారం పెట్టండి. మీకు ఏం కనపడుతుందంటే దేవుని యొక్క మహిమాన్వితమైన స్వరూపం మీకు కనపడుతుంది. మీరు ఏమయ్యారు అందులో? నేను ఛాలెంజ్ చెప్తాను. అది ఆత్మీయ జ్ఞానం. ఆ ఆత్మీయ జ్ఞానాన్ని మనం పొందుకోవడానికి ఆ వెంపడాలని మనస్సు తృష్ణ కలగాలి, కాంక్ష కలగాలి, దప్పిక ఉండాలి.
ఆ సమరయ స్త్రీకి దప్పిక నాకు కూడా ఈ స్వామి అని అడుగుతుంది ఇమ్మీడియట్ గా. అది దేవునితోనే కదా ఆవిడ మాట్లాడుతున్నది. ఆ మాట్లాడుతున్న పరిస్థితుల్లో దాసురాలకి ఆత్మీయ జ్ఞానం దేవుడిచ్చాడు. నాకంటే పాపిస్తున్న స్త్రీ లేదు. అయినప్పటికీ నీ దేవుడు స్వయానా నిన్ను ఆత్మతో నింపబడి జ్ఞానం ఇస్తారు. ఇచ్చుట మాత్రమే కాకుండా నిన్ను తన సొంత మనిషిగా చేసుకుంటాడు దేవుడు. అసలు యూదులు ఆ ప్రాంతానికి వెళ్ళరు, ఆ ఊరిలో కూడా ఎంటర్ కాదు. ఆ ఊరిలోకి ఎంటర్ అయితే అంటరాని వాళ్ళు అనే మాటతోనే ఉంటారు సమరయులు. అలాంటిది ఈ దేవుడు ఏం చేశాడు చూసిన ఆత్మ జ్ఞానం దయచేయడానికి ఆవిడ ముందు దయచేశాడు. ఆవిడతో పాటుగా పాపులైనటువంటిది పాపులుగా చెప్పబడుతున్న సమరయ గ్రామంలో 3 రోజులు కాపురం ఉంటాడు ఆయన. ఊరు కూడా రక్షింపబడింది. అదే ఆత్మీయ జ్ఞానం. మీరు ఒక్కడుంటే చాలు, మీ కుటుంబాల్లో మనుష్యుల్లో కూడా తేడా వస్తుంది ప్రార్థన ద్వారా. గాడ్ విల్ షూర్లీ డూ ఇట్. దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు ఆత్మ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే. చూడండి 18వ వచనము 1 యోహానులో మహాదేవుడు 2వ అధ్యాయంలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఇలాగ చెప్తున్నాడు, చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొచ్చున్నాము. మన ప్రార్థనలో ఒక అంశం అదేగా, ఆత్మ తాకిడి లేనటువంటి దైవజనులు వస్తున్నారని. ఇలాంటి వారు క్రీస్తు విరోధులు. కానీ వాళ్ళు దేవునికి విరోధులని చెప్పరు, మనకు కనపడతారు. మనకి వారు కనపడతారు దేవుని విరోధులుగా. వారు అనుకుంటారు దేవునికి స్నేహితులు అనుకుంటారు. మనము ఎలా ఉండాలంటున్నారంటే, వస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలంటారు. కడవరి గడియ దీని చేత తెలుసుకొచ్చున్నాం. ఇంకో సాక్ష్యం అవసరం లేదంటున్నాడు. ఇది కడవరి గడియ అని ఒక సాక్ష్యం అవసరం లేదు. మనకు కనపడుతున్న మనుషులే, మనకు కనపడుతున్నటువంటి సేవకులే. కాబట్టి ఆ స్థితిలో ఉన్న వారి దగ్గరికి మనం వెళితే ఆత్మజ్ఞానం వస్తుందా అంటే దేవునితో సంబంధం కావాలి. ఆటోమేటిక్ గా నీకు ఈ లోకంలో నీకు ఏం అవసరం అది ఆయన ఇస్తారు. ఆ యొక్క ఏలియా అనే భక్తుడికి ఆత్మీయ జ్ఞానం వచ్చింది. ఆయనకు దేవుడు ఆహారం పెట్టాల్సి వచ్చింది. అవసరమైన ఆహారం కాపుల చేత ఆహారాన్ని కళ్ళు పంపెట్టారు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఏ కాకైతే మాంసమును తన తండ్రి తానే భక్షిస్తుందో, ఇప్పుడు ఈ వారికి చెప్తారు లేదు, సభ్యులు కూడా ఎత్తుకెళ్ళి బయటకు స్నానాలు చేస్తుండేవారు. అటువంటి కాకులు దొంగముడ్డు లేదు. ఇక్కడ చిన్న దేశాల్లో తీసుకెళ్ళి ఇవ్వరు కాకులు. ఆ రోజుల్లో అలాంటి కాకుల చేత దేవుడు ఏం చేశాడంటే, ఒక భక్తునికి, ఆత్మజ్ఞానం ఉన్న భక్తునికి ఆహారాన్ని పంపిస్తాడు, సమయానికి పంపిస్తాడు, మాంసాన్ని పంపిస్తాడు. ఆత్మీయ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు దేవుడు తప్పక మనకి ఆశీర్వాదంతో కూడిన స్థితి మన కుటుంబాలు ఇస్తారు. ఇది మాత్రము తథ్యము, దాన్ని మనం పొందాలి. చూడండి 20వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతున్న మాట అక్కడే, అయితే మీరు పరిశుద్ధులైన అభిషేకం పొందిన వారు కనుక సమస్తములో అది అభిషేకం పొందుట. సంఘంలో ఆటోమేటిక్ గా మీకు అర్థమవుతుంది. మీరు ఆరంభ దశలో దేవుని సన్నిధిలో వచ్చిన రోజు ఎలాగ దేవుని వాక్యాల్లో సత్యాన్ని గ్రహించుంటారో, మీరు నీతియుక్తంగా దేవునితో ఉన్న కాలంలో ఎలాగా గ్రహిస్తారో మీకు అర్థమవుతానే ఉంటుంది. అది ఆత్మీయ జ్ఞానం.
అంటే దేవుడు నీతో సంధి చేస్తున్నాడని, దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీవు గ్రహిస్తే ఆటోమేటిక్ గా దేవుని క్రియలు నీ ద్వారా సుస్పష్టం అయిపోతాయి. ఆయనే మాట్లాడుతున్నాడు చూడండి, మీరు సత్యం మెరుగలని వారైనందున, సత్యం మెరుగలని వారైనందున నేను రాయలేదు. కానీ మీకు తెలుసు, అందరూ సత్యం తెలుసు, మీరు దానిని ఎరిగి ఉన్నందునకు ఏ అబద్ధమును సత్యమైనది కాదని ఎరిగి ఉన్నందును మీరు మీకు రాయించున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బంధికుడు? మనము క్రీస్తు అనేది చెప్తున్నారు, మన అబద్ధికులు కాదు. అంటే సత్య సంబంధులము, దేవుని యొక్క అభిషేకం పొందిన వారము, తండ్రిని కుమారుడు ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకోడు. ఇదొక బ్యాచ్ ఉంది. తృప్తం ఎక్కడ ఉందండి అంటున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి ఇలాంటివన్నీ చెప్పి మనల్ని భ్రమలోనికి తీసుకెళ్లే బ్యాచ్ కూడా ఉంది. సత్యవాక్యం ఏదో అది చదువుకోవడం, మన గ్రంథం రాశారు, మనకి ఇచ్చారు, చదువుకుంటున్నాం. అప్పుడు నీకు ఆత్మీయ జ్ఞానం నీకు వస్తుందని ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 25లో నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. అల్టిమేట్ గా ఏంటి మనకు వచ్చేది? స్వర్గం. దాన్ని పొందటానికే ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. అలాగనే ఆత్మదేవుడు కీర్తనాకారుడు ఆత్మతో నింపబడి ఒక మాట చెప్తున్నాడు. 24:3లో కీర్తనాకారుడు చెప్తున్న ఈ మాటని ఒకసారి చదువుకుందాం. 24:3లో మహాదేవుడు మాట్లాడినటువంటి ఈ మాట ఈ రీతిగా ఉన్నది. 3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయుటయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి వాడే వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. నీ సన్నిధిని వెదకువారు. చర్చకు రావడానికి మనకుండే మైండ్ సెట్ ఏంటంటే తయారవుతున్నది 6:30 వెళ్ళిపోవాలా. కానీ అక్కడ దేవుడు మనల్ని చూస్తున్నది ఏంటంటే వెదకువారు. ఒక వస్తువు పోయినప్పుడు వెతుకుతుంటామే, అలాగే దేవుడు అంటే వెతికే మనస్సుని దేవుడు మీ అందరికి ఇచ్చాట. అది ఆత్మీయ జ్ఞానం. అది మీలో రావాలి, అది మీలో ఉద్భవించాలి. ఉద్భవిస్తేనే మీరు ఫిజికల్ గా ఇక్కడ వచ్చి కూర్చున్నాను చెప్తున్నాను, నాకు తెలుస్తుంది. అది దాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆ విధమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితి దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మీయ జ్ఞానము అంటున్నారు. మరి యొక్క సత్యాన్ని మనం విచారిద్దాం. మహాదేవుడు మనతో ఈ మాటని ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో కొండమీద ప్రసంగంలో మనం ఎప్పుడు చదువుకునే మాటే 5:8లో మ్యాథ్యూస్ లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. మత్తయి 5:8లో హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని. దీంట్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంతే, హృదయం నుంచి ఏ తలంపులు వస్తాయో ఆయన చెప్పారు. ఆ శరీర ఇచ్చలకు సంబంధించిన అది శుద్ధీకరింపబడితే కడగబడటం. కడగబడడం దేంతో? వాక్యంతో కడగబడుతుంది. కడగబడినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుడిని చూస్తావు. దేవుడు చూస్తే ఏమవుతుంది? నీకు ఆత్మీయ జ్ఞానంతో నింపబడిన ఆశీర్వాదాలు తప్పక ఆయన నీకు మనస్సులో ఏదుందో అది ఇస్తారు. ఇది షూర్ అండి. మరి యొక్క సత్యాన్ని చదువుదాం. 1 తిమోతి 1:5లో పౌలు భక్తుడు తిమోతి రాస్తూ అసలు ఆత్మీయ జ్ఞానంతో నిలవబడినటువంటి ఆ వ్యక్తికి ఆయన చెప్పినటువంటి ఈ మాటను ఒకసారి మనం గ్రహించాలి. 1:5లో
ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. 3 మాటలు మామూలు రొటీన్గా చదవడం కాదు, లోపలికి వెళ్ళి చదవండి. పవిత్ర హృదయం నుండి, ఇంతకుముందు శుద్ధీకరింపబడిన హృదయం అన్నాం, మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు. నిష్కపటమైన విశ్వాసం అంటే నీ దేవుని మీద నీకు విశ్వాసం, ఏదో టైం పాస్. అదే ఆ సాక్ష్యాలు ఆత్మీయ జ్ఞానంతో వస్తాయి. ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. కొందరు వీటిని మారుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోని నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. అది ముచ్చటలకు తిరిగిరి, అది కావాలి మనకి. అది ఉంటేనే ఈ ముచ్చట్ల బ్యాచీలందరినీ దూరపరుస్తాం. అవి ఒక దైవజనుడు భారీ, ఇప్పుడు దైవజనుడు అయ్యాడు, అప్పుడు కాదు. దేవుడు ఎలాగ ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడో వాళ్ళే మనకి సాక్ష్యం. మీకు మీరే సాక్ష్యం. మీరు కూడా ఆత్మీయతో కూడిన స్థితి మళ్ళా కొంతకాలము మన పద్మ ఒకళ్ళు ఉద్యోగం నుంచి బయటకు వచ్చింది. ఏంటంటే ఆ ఇంట్లోనే చేయాలని రోజు ప్రార్థన ఇచ్చాడా. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే మరలా ఆ ఇంట్లోనే తినేది పనిచేస్తుంది. అవర్ గాడ్ ఇస్ గ్రేట్ గాడ్. ఎప్పుడు 10 ఏళ్ళైనా రక్షణ పొంది కదా, రోజు నాకు అదే వచ్చినప్పుడు ప్రార్థన. రక్షణ పొంది కూడా 10 ఏళ్ళైంది. దేవుడు ఊరుకోనండి. తనకి శ్రేష్టమైన భర్త కోసం ఎదురు చూస్తాను. ఇంకో మాట కూడా చెబుతున్నా, అది కూడా చెబుతున్నా. వాళ్ళ అక్క విషయంలో మేమందరం బాధపడ్డాం. అసలు మరణించింది అనుకుని అదైతే ఇచ్చింది. దేవుడు జీవం ఇచ్చాడు, 2 పిల్లలు ఇచ్చాడు. కానీ భర్త విషయంలో వేదన ఉంది. అది కూడా లేకుండా బిడ్డకి ఆత్మ జ్ఞానంతో నేను నింపబడాలి కంటే మహాదేవుడు ఆయన. మరి యొక్క సత్యాన్ని గ్రంథంలో చదువుతున్నాను. ఓర్పు కూడా ఉండాలి మనం. 1 తెస్సలోనిక 2:7 ఈ మాటని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందుకు విస్తరించు, ఆయన నుండి నడుచుకోరడి. ఆయన నుండి ఏంటన్నాడు అక్కడ బోటానికల్ వర్డ్, బట్ వేరు పారిన వారే. ఆయన ఎందు వేరు పారిన వారే. భూమిలో వేరు లాగైతే లోపలికి వెళ్తే ఆ చెట్టు ఎంత గట్టిగా ఉంటుందో, ఏ సైడ్లో మీరు వేరు పారిన వారే ఎంత గట్టిగా. దట్స్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టుడే. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆశీర్వాదకరమైన స్థితిని మనం పొందుకోవాలి. చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. పరమగీతాల్లో 4:7 ఒక మాట నేను చదువుదాం. పరమగీతాలు ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని చదువుకుందాం. 4:7 మహాదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రాణేశ్వరి, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానాను విడిచి నాతో కూడా రమ్ము. ఆయన పర్వతం శిఖరము నుండి, శరీరం లెబానోను శిఖరం నుండి, సింహ వ్యాఘ్రం నుండి, గుహల కొండలో నుండి నీవు క్రిందికి చూచెదవు. అనగా నీకు ఎలాంటి స్థితి, కష్టాలు, ఇబ్బందులు ఏదున్నా కూడాను ఆ అగ్రస్థానంలో నేను ఉంటావని భావన గుర్తించుకో అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుడు మరి యొక్క మాటని మనకు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ 5:27 ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎఫెసీ 5:27 ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాం. అటువల్ల మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువల్ల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. ఈ మందిరాన్ని ఆయన ప్రేమించిన మందిరము. అది గుర్తుపెట్టుకోవాలి మనం.
నెక్స్ట్ అది కళంకమైనను ముడతమైనటువంటి మరి ఏదైంది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం దాన్ని బయట మంచి పరిశుద్ధపరచుకే దాని కొరకు తను తాను అర్పించుకున్నాను. ఇది వాక్యముతో శుద్ధీకరింపజేయటమే, అదే ఆత్మీయ జ్ఞానం. అతి ఆత్మీయ జ్ఞానంతో కూడిన స్థితి నువ్వు కలిగి ఉండాలి. బోర్డు ఉన్నాయి, కానీ దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థించుకుందుము. कोमल हृदया कोनियाड तरमे